మరి ఇంకా మనం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, మన సంఘాన్ని పట్టించాల్సిన అవసరం ఉంది కాబట్టి, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా కమిటీ ద్వారా మా అక్కలందరూ ఈ కార్యక్రమంకి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అక్క మీరంతా ముందుకు రండి, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ రండి, ముందుకు రండి. దీని ప్రత్యేకత ఏంటంటే, మన పైన ఈరోజు మనము అంటే ఎక్కువ సంఖ్య కాకుండా తక్కువ సంఖ్యతోని కొంతమందితో ఒక 50 మందితో మనము ఈ 2 సంవత్సరాలకు జరగబోయే కార్యక్రమాన్ని నిర్ధారించుకోవాలి. ఎట్లాగంటే మొట్టమొదట జనవరిలో మనము డైరీ రిలీజ్ చేయాలి, క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అట్లానే మనకు కొత్తగా ఎన్నుకోబడిన వాడి అందరికీ జిల్లా కమిటీలు కానీ రాష్ట్ర కమిటీ కానీ వారికి అందరూ కూడా మరి ప్రమాణ స్వీకారం చేయించాలి. ఇది ఆనవాయితీ ఎప్పుడైనా మనం చేస్తూనే ఉన్నాం. మరి ఇంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకత ఈసారి ఏంటంటే 10 సంవత్సరాలు 2013లో మనము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోబట్టి ఆనాడు సెంట్రల్ కమిటీ ద్వారా ఎప్పుడైనా ఎలక్షన్ పద్ధతి మనకు లేదు. సెలక్షన్ పద్ధతి ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు 5 సార్లు ఎన్నుకోబడినాం. ఇది 6వ సారి కొత్త బాడీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాడీ పైన బాధ్యత చాలా ఉంది కాబట్టి రేపటికి మరి ఈ యొక్క కార్యక్రమం అంటే మనం 10 సంవత్సరాల్లో ఏం చేసినాం, ఈ సంఘం ప్రగతి ఎంత మట్టుకు ఉంది, ప్రతి సంవత్సరం ఏం చేస్తూ ఉన్నాం, ఏం చేయబోతా ఉన్నాం అనే దానిపైన మనం చేసిన కార్యక్రమాలు రివ్యూ చేస్తూ కొత్తగా ఏం చేయాలని దానిపైన ఒక సావనేర్ అంటే ఒక పత్రిక, ఒక బుక్లెట్ను మనం రిలీజ్ చేయబోతా ఉన్నాం. దానిలో మొత్తం కంప్లీట్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏమేం చేసినాం, ఈ సంఘం అభివృద్ధి ఎట్లా జరిగింది, ఈ సంఘం ద్వారా ప్రభుత్వం ద్వారా మనకి ఏమేమి కార్యక్రమాలు తీసుకున్నాం చేశాను, మరి ఇంకా ఏం తీసుకోబోతున్నాం అనే దాన్ని అందరికి అర్థమయ్యే విధంగా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు, మొదటి నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పెద్దలు. వారందరికీ అర్థమయ్యే విధంగా ఒక బుక్లెట్ తయారు చేయడానికి దీనికి ఒక కన్వీనరు, ఒక 10 మంది సభ్యులతోని ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతోని ఈనాడు మనం డిస్కస్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మరి ముఖ్యంగా ఈనాడు సెంట్రల్ కమిటీ సభ్యులుగా కొత్తగా మన శివ గతంలో జనరల్ సెక్రటరీ ఉంటే ఇప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్గా మరి ఎన్నుకోబడినారు కాబట్టి వారికి స్వాగతం తెలియజేస్తాను. అందుకనే మనకు గతంలో డాక్టర్ శివప్ప గారు అప్పటి నుంచి ఇప్పుడు చాలా రోజుల నుంచి మనకు బోధన్ నుంచి నిజామాబాద్ నుంచి రిప్రజెంటేషన్ మనకు అన్ని కార్యక్రమాల్లో అందరికీ తోడుతూ ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇంకా పని చేస్తలేరు కరెక్ట్గా, ఇంకా చేయాల్సింది ఉంది కాబట్టి వారు ఇంకా యాక్టివ్గా కోరుతా ఉన్నాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా గతంలో ట్రెజరర్గా ఉన్నటువంటి మన దినేష్ పాటిల్ గారు ఇప్పుడు సెక్రటరీ అయిన బాధ్యత జరిగింది. అంటే గతంలో కూడా సెక్రటరీ ఉండే, నేను కూడా ప్రెసిడెంట్ ఉండి సెక్రటరీ ఉండి ఎన్నోసార్లు జరిగింది. మళ్ళీ రివ్యూ అంటే మార్పు కొంత ఈశ్వరప్ సార్ కూడా వస్తూ ఉన్నాడు, ఒక మీటింగ్లో ఉన్నాడు, ఆయన కూడా వస్తున్నాడు, ఒక హాఫ్ అన్ అవర్లో మనకు వస్తాడు. కాబట్టి గతంలో ఆయన 2 years నుంచి ప్రెసిడెంట్ గురించి చాలా కార్యక్రమాలు చేసినాం. వారికి మనం అందరము ఖచ్చితంగా సపోర్ట్గా ఉండి పనిచేసినాం. ఇంకా చేయాల్సింది ఉంది. వారి సలహా సూచనలు మీద కూడా మనం పనిచేద్దాం. త్వరలో ఆయన వస్తున్నారు, ఒక హాఫ్ అన్ అవర్లో ఇది మీటింగ్ జరుగుతుంది. కాబట్టి వారు చేసిన కార్యక్రమాలు కూడా ఎవరన్నా పనిచేయండి, మన సంఘానికి పనిచేసే వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ అదింత చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. కాబట్టి ఇంకా వేదిక పైనటువంటి శివ కానీ, దినేష్ పాటిల్ కానీ, శివప్ప కానీ, ఇంకా రాజప్ప గారు ఇప్పుడు కోశాధికారి, ఇప్పుడు మేము పోస్తుందని ఇవన్నీ కార్యక్రమాలు నడాలంటే ఒక 30 లక్షలను మనకు కావాలి. 30 లక్షలు ఎట్లా కలెక్ట్ చేస్తుందని చెప్తారు. ఇప్పుడు ఎట్లాంటి ఎవరింటికి వెళ్ళి ఇయ్యరు, కొంత ఎక్కువ తక్కువ డొనేట్ చేసుకొని మనం 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టినాం ఈ 10 సంవత్సరాలు. 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు, ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు, ఎవరికేం మనం అడగలే. అయినా కానీ మీరు మెంబర్షిప్ ద్వారా మనం డొనేట్ చేసుకోవడం, లైక్ మైండ్ అమౌంట్ చేసుకొని ఈ కార్యక్రమం నడుపుతాం. మరి మనకు ఒక బిల్డింగ్ కూడా కావాలి. ఇప్పుడు ప్రతిసారి ఎక్కడో బిల్డింగ్ చేసుకుంటున్నాం, ఎక్కడో ఉంటున్నాం, ఇది అనుకుంటున్నాం, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అని ఇంకా అమలు జరుగుతలేదు.
జరగాల. గవర్నమెంట్ బిల్డింగ్ ఇచ్చింది, అది ఎక్కడో ఇచ్చింది, అది వేసుకెళ్ళిందో ఇంకా ఇక్కడికి అక్కడనే ఉంది కాబట్టి అది ఇప్పుడు వద్దు, అది అవుతుంది అనుకోదు. ఏదున్నా మన సంఘం పటిష్టంగా ఉంది. అన్ని జిల్లాల్లో